తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరికొత్త జోష్‌తో వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ దూసుకు వెళ్తుంది. అయితే రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫేక్ సర్వేలు, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ రిపోర్టులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మా పార్టీ అభ్యర్థే లీడింగ్‌లో ఉన్నారంటూ పార్టీల వారీగా పర్సంటేజ్లతో కూడిన టేబుళ్లను రూపొందించి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ సర్వేలు నిజమో అబద్ధమో తెలియక జనం గందరగోళానికి గురవుతున్నారు. ఓటర్లంతా తమ వైపే ఉన్నారని ప్రచారం చేయడం కోసమే కొందరు క్యాండిడేట్లు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే అధికార కాంగ్రెస్ రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రత్యేక ఫోకస్ చేస్తూ సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోంది. ముఖ్యంగా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ, తెలంగాణ జనసమితి ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లనున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు ఇబ్బంది తప్పదంటున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పొత్తులపై హింటిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆ మేరకు టీడీపీ, జనసేనలతో ఎన్నికలకు వెళ్లొచ్చని తెలుస్తోంది. ఫలితంగా తెలంగాణలో మెరుగైన ఫలితాలు రాబడతారని చెబుతున్నారు. కానీ తెలంగాణలో తాజాగా జరుగుతున్న మున్సిపల్ పోరులో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ ఉండొచ్చని కొందరు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చిన కామ్రేడ్లు, ఎంఐఎం పార్టీలు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కేసీఆర్కు ఈ రెండు పార్టీలు దూరమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే మైనారిటీ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్తో జతకట్టడానికి సిద్ధపడుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత తెలంగాణ వాదంపై కేసీఆర్కు పట్టు సడలుతుందని కమెంట్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో బీజేపీ, బీఆర్ఎస్ల స్నేహంపై కాంగ్రెస్, ఎంఐఎం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఈ పొత్తు బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం, తెలంగాణ జనసమితి కూటమి, టీడీపీ ఒకవైపు, బీజేపీ, జనసేన ఇంకోవైపు ఒంటరిగా రంగంలోకి దిగుతుండగా బీఆర్ఎస్ ఒంటరిగా దిగబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారుల మధ్య రసవత్తర పోరు జరగనుండగా బీజేపీ మూడో ప్లేస్‌కి పరిమితం అయిపోద్దని తాజా పరిస్థితులకు సర్వే ఫలితాలు జోడించి విశ్లేషిస్తున్నాయి. 116 మున్సిపాలిటీలో 80 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండనున్నట్లు కీలక లేటెస్ట్ సర్వేలు తేల్చేసింది. ఇక మిగిలిన 36 మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ ఎవరిని గెలుస్తారో చూడాలి. ఈ నెల 13న వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిదో తేలిపోనున్నట్లు అభిప్రాయపడుతున్నారు రాజకీయ పండితులు.